ప్రభు నామంలో అందరికీ వందనాలండి. హల్లెలూయా హల్లెలూయా. మీరందరూ మార్నింగ్ బాగా బ్రేక్ఫాస్ట్ సరిగా తినలేనట్టుంది. హల్లెలూయా. అరే తిన్నారా తినలేదా? నేనైతే మా భార్య మంచి బ్రేక్ఫాస్ట్ తినొచ్చాను. హల్లెలూయా. ఇక్కడ 25 మంది ఉన్నారు. మీరు అందరూ ఒక 10 మంది అరిస్తే ఎలాంటి శబ్దం వస్తుందో అలా వస్తున్నారు అన్నమాట. హల్లెలూయా. 15 మంది. హల్లెలూయా. ఓకే, రీచ్ అయ్యారు. ఈరోజు మనం బైబిల్లో నుంచి 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి చివరి వరకు మనం చదువుకుందామండి. నేను చదవనా? నేను చదువుతాను, చూడండి. అందరూ బైబిల్ తెచ్చి చదవండి, నేను చదువుతాను. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రేపు షోమ్రోను ద్వారమందు రూపాయి 1 ఒక మానిక సన్నని పిండి, రూపాయి 1 2 మానికలు యవ్వనులు అమ్మబడిను. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండనో అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగూ జరుగునని ఆ దైవజనునికి ప్రత్యుత్తరమేగా, అతడు నువ్వు కనులారా దాన్ని చూచెదవు గాని దాన్ని తినకుందు అని అతనితో చెప్పాను. అప్పుడు పట్టణము గుమ్మమున 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపోవరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలను? పట్టణంలోనికి పోదాం అనుకోండి, మా పట్టణమందు క్షేమం ఉన్నందున ఇచ్చటను చచ్చిపోదాము. పదండి, సిరియన్లో దండపేటలోనికి పోదాము రండి. వారు మనల్ని బ్రతికించినా బ్రతికదము, మనల్ని చంపినా చత్తమని చెప్పుకొని సంధ్య చీకటి యందు సిరియన్లు దండుపేటలోనికి పోవాలని లేచి సిరియన్ భాగం వద్దకు రాగా అతడు ఎవరినూ కనపడకపోయేది. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహం ధ్వనియు సిరియన్ల ధ్వనులకు వినపడినట్లు చేయగా వారు మన మీదికి వచ్చుటకై ఇజ్రాయేల్ రాజు హిత్తీల రాజులకు ఐగుప్తీల రాజులకు బతినిచ్చి ఉన్నాడని సిరియనులో ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారంలోనైనను గుర్రంలోనైనను గాడిదలోనైనను దండుపేటలో నున్న వాటిలోనైనను ఏమీ తీసుకునేకి తమ ప్రాణం రక్షించుకున్నట్టుకు చాలని అనుకొని సంధ్య చీకటిది ఉన్నట్లుగా పేట విడిచి పాడైపోయింది. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగం మీదకు వచ్చి ఒక గుడారం తెచ్చి భోజన పానములు చేసి అచ్చటి నుండి వెండి బంగారం బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారం వచ్చి అచ్చటి నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టి, వారు మనం చేయనది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరికి నేల తెల్లవారు వరకు మనం ఇచ్చడం నుండి నేల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించిన కనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదాము రండి ఒకరితో ఒకరు చెప్పుకొని వచ్చి పట్టణ ద్వారపాలకుని పిలిచి, మేము సిరియన్లో దండిపేటకు పోతిమి, అచ్చట ఏ మనిషి కనపడలేదు, మనిషి చప్పుడైనను లేదు, కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవి కానీ గుడారంలో దగ్గర ఎవరునూ లేరని వారితో అనగా, వాడు ద్వారపాలకుని పిలిచెను. వారు లోపలున్న రాజు ఇంటి వారితో ఆ సమాచారం తెలియజెప్పగా రాజు రాత్రి అందు లేచి తన సేవకుని పిలిచి, సిరియన్లు మనకు చేసిన దాన్ని నేను మీకు చూపిద్దును, మనం ఆకులతోనున్న సంగతి వారికి తెలిసి ఉన్నది కనుక వారు పట్టణంలో నుండి బయటకు వచ్చిన ఎడల మనం వారిని సజీవుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలంలోనికి పోయి పొంచి ఉన్నారని వారితో అనను. అప్పుడు అతని సేవకులు ఒకడు ఇలాగ మనం చేసాము, ఇంతకుముందు ఇజ్రాయేల్ వారిలో బహుమంది మనుషులు లయమైపోయేది కదా, ఇక 5 లయమైపోవడం అపురమా? మీకు అనుకూలమైన ఎడల పట్టణమందు మిగిలిన రౌతులతో 5 తీసుకొని పోనిమ్ము, మనము వారిని పంపి చూచేదమని చెప్పాను. వారు జోడు రథములను వాటి గుర్రములను తీసుకునగా సిరియన్ల సైన్యం వెనుకపోయి చూచిరండని రాజు వారికి సెలవిచ్చి పంపాను. కాబట్టి వారు వారి వెనుక యోర్దాను నది వరకు పోయి సిరియన్లో తొందరగా పోయినంత లెక్క పారవేసి వస్త్రములను సామాన్లను చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజు సంగతి తెలియజెప్పగా జనులు బయలుదేరి సిరియన్లు దండుపేటను దోచుకునేది. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి 1 ఒక మానికి సన్నని పిండి 2 యవ్వనులు అమ్మబడిను. ఎవరి చేతి మీద రాజు అనుకొని ఉండనో ఆ అధిపతి ఆ ద్వారమున నిలబడి నిర్మింపబడ
రాజు దైవజనుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ఆ ద్వారమందు జనులు తొక్కుడు చేత అతడు మరణమాయను. మరి రూపాయి ఒకటింటికి 2 మానికలు ఎవరు, రూపాయి ఒకటింటికి 1 మానిక సన్నని పిండి రేపు వెళ్ళినప్పుడు సోమరంలో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరును. ఆధిపతి యెహోవా ఆకాశం నుండి కిటికీలు తెచ్చినది జరుగునని ఆ దైవజనుడితో చెప్పగా అతడు ఆధిపతితో చెప్పిన జనుల ద్వారా ముందు అతని తోకగా అతడు మరణమైన కనుక ఆ మాట ప్రకారము అతనికి సమర్పించను. హల్లెలూయా. ఈరోజు మనము వాక్య భాగంలోనికి వెళ్ళడానికంటే ముందు కొద్దిసేపులో నా గురించి ఎలా దేవుడు నా జీవితంలో పనిచేశారన్న దాని గురించి నేను పంచుకోవాలనుకుంటున్నాను. నా పేరు జీవన్ అండి. నాది ప్రాపర్ వచ్చేసి మహబూబ్ నగర్ డిస్టిక్. మహబూబ్ నగర్ డిస్టిక్ అంటే ఆల్మోస్ట్ మన వెనకబడిన జిల్లాల్లో అది ఒక జిల్లా అనమాట. మహబూబ్ నగర్ డిస్టిక్లో బార్డర్లో, కర్నూలు బార్డర్లో మాది ఒక చిన్న గ్రామము. అయితే మా నాన్నమ్మ వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళందరూ కూడా వీళ్ళంతా కూడా హిందువులు. ఎప్పుడైతే వీళ్ళు హిందువులు ఉన్నారో అయితే మా ఇంటి పక్కనే చర్చ్ ఉంటుంది. మా ఇంటి పక్కనే చర్చ్. మా ఇల్లు మా ఇంటికి మధ్యలో దారి అవతల చర్చ్ అనమాట. ఎప్పుడైతే ఆ చర్చ్ ఉందో మా కాలనీలో అందరూ కూడా చర్చ్కి వెళ్ళేవాళ్ళు. మా డాడీ మా నాన్నమ్మ వీళ్ళెవరు కూడా వెళ్ళేవాళ్ళు కాదు. ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళేవాళ్ళు కాదో అయితే ఒక రోజు మరి ఏమైందో తెలియదు కానీ మా నాన్నమ్మకి చర్చికి వెళ్ళాలనే హృదయం దేవుడు ఇచ్చాడు. అయితే ఆమె ఏం చేసిందంటే ఒకరోజు నేను చిన్న ఉన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆమె ఏదైతే దేవుళ్ళని పూజిస్తుందో ఆ దేవుళ్ళ పాఠాలని అవన్నీ తీసేసి ఆదివారం నుంచి ప్రతి ఆదివారం కూడా చర్చికి వెళ్ళడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే చర్చికి వెళ్ళడం మొదలుపెట్టిందో అప్పుడు మా నాన్నమ్మ ఏం చేసిందంటే మమ్మల్ని కూడా సండే స్కూల్కి పంపించేది అనమాట. ఎప్పుడైతే నేను సండే స్కూల్కి వెళ్తున్నానో చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు చాక్లెట్ ఇచ్చేది, కథలు కూడా చెప్పేది. అయితే నాకు ఇవేవి అర్థమయ్యేది కాదు కానీ ఆ సండే స్కూల్ టీచరు ఒక 3 విషయాలు చెప్పింది అనమాట. ఒకవేళ నువ్వు ఒక యేసుక్రీస్తుగా నమ్ముకున్నట్లయితే దేవుడు నీకు మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు అని చెప్పింది. అట్లాగే నువ్వు దేవుడిని మంచిగా నమ్ముకున్నట్లయితే మంచి ఇల్లు ఇస్తాడని చెప్పింది. దాని తర్వాత ఒకవేళ నువ్వు దేవుడిని నమ్ముకున్నట్లయితే మంచి భార్యని ఇస్తాడు అని అన్నదన్నమాట. ఎప్పుడైతే ఈ 3 విషయాలు నమ్మానో, ఈ 3 విషయాలు విన్నానో నాకేమనిపించింది అంటే అరే ఖచ్చితంగా ఈ దేవుడిని నమ్ముకోవాలని అనిపించింది. మీకు కూడా అలా అనిపించిందా? అయితే అలా నేను సండే స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టాను అనమాట. అప్పుడు నేను ప్రతిసారి కూడా ప్రార్థన చేసేటప్పుడు నేను ఏమని ప్రార్థన చేసేవాడిని తెలుసా? దేవా నాకు మంచి భార్యని, దేవా నాకు మంచి ఇల్లుని, దేవా నాకు మంచి ఉద్యోగాన్ని ఇవ్వు అని ఇలా ప్రార్థన చేసేవాడిని. ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు చిన్న ఉన్నప్పుడు నేను ఒక ఏజ్కి వచ్చాను అనమాట. ఎప్పుడైతే అలా మా కుటుంబం పరిస్థితి కూడా అంత ఏం బాగలేదన్నమాట. మా డాడీ అంత కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. తనకు నచ్చినట్టు తను జీవించేవాడు. మా అమ్మ ఒక్కటి కష్టపడేది, మా నాన్నమ్మ ఇద్దరు కష్టపడి మేము 5 మంది పిల్లలు, అందులో పెద్దవాడిని నేను. అప్పుడు ఇంకా మా కుటుంబంలో అందరూ మేము చదువుకునే వాళ్ళం కదా, చిన్నపిల్లలం కదా. ఆడవాళ్ళు ఎంత వాళ్ళిద్దరూ కూలి కష్టం చేసి ఎంత సంపాదించినా ఏం చేస్తారు? 5 మంది పిల్లలకి ఏం పెట్టగలుగుతారు? ఏం పెట్టలేరు. మా డాడీ ఏం పట్టించుకోవట్లేదు. ఇలా నేను ఎదుగుతున్న సమయంలో నేను 7th క్లాస్కి వచ్చాను. 7th క్లాస్కి వచ్చిన తర్వాత కూడా నేను సండే స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టాను. దాని తర్వాత నేను ఎప్పుడైతే 10th క్లాస్కి వచ్చానో అప్పుడు నాకు ఏమనిపించిందంటే ఈ 10th క్లాస్ మా ఊర్లో నేను కొంచెం మా కాలనీలో కొంచెం బాగా చదివే వ్యక్తి నేను అనమాట. మా ఒక 20 మంది ఉంటారు. ఆ 20 మందిలో నేను కొంచెం బాగా చదివే వ్యక్తిని. ఒకవేళ ఈ 10th క్లాస్ ఎగ్జామ్లో ఫెయిల్ అయినాను అనుకో, అందరూ కూడా నన్ను వచ్చి నువ్వు బాగా చదవలేదంటే మా నాన్నమ్మకి కూడా మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ఏం చేశానంటే దేవుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టా. ప్రతిరోజు సండే, బుధవారము, మంగళవారము, శనివారము ఇలా మా ఇంటి పక్కనే కదా, ప్రతిరోజు వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. సండే స్కూల్లో ఉండేవాడిని, పాటలు పాడేవాడిని. ఇలా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకరోజు ఎగ్జామ్ కూడా రాశాను. రిజల్ట్ కూడా వచ్చింది. ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అయ్యాను. అప్పుడు హల్లెలూయా. దాని తర్వాత ఎప్పుడైతే నేను 10th క్లాస్ పాస్ అయిన తర్వాత నేను మా కర్నూలు చాలా దగ్గర, అల్లంపూర్ ఉంది. అల్లంపూర్ నుంచి చాలా దగ్గర 14 కిలోమీటర్లు. అయితే ఇంటర్మీడియట్ కోసము నేను ఏం చేశానంటే నేను కర్నూలులో జాయిన్ అవ్వడం జరిగింది అనమాట. ఎప్పుడైతే నేను కర్నూలులో జాయిన్ అయ్యానో అదొక పెద్ద కాలేజీ. అందులో నేను జాయిన్ అయిన తర్వాత మా క్లాస్లో 200 మంది ఉన్నారు స్టూడెంట్స్. ఒక క్లాస్లో ఎంతమంది ఉండాలి? 50 మంది ఉంటారు.
కానీ ఆ క్లాస్లో సిఈసి గ్రూప్ నేను తీసుకునేది ఇంటర్మీడియట్లో 200 మంది ఉన్నారు. అందులో ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉంటారు, ఆమె చెప్పేది కూడా ఏముంటుందో నాకు ఏమీ అర్థం అవ్వదన్నమాట. కానీ నేను ఎప్పుడైతే అలా ఎదుగుతూ వస్తున్నానో నాకు కొన్ని కోరికలు వస్తున్నాయి అన్నమాట. ఏంటిదంటే నా కుటుంబం ఏమో మంచిగా లేదు, నేను చాలా సంతోషంగా జీవించాలి, నేను చాలా హ్యాపీగా జీవించాలి అని అనుకున్నాను. నేను ఎప్పుడైతే చూసినప్పుడు నేను చర్చిలో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా, దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత నాకు హ్యాపీనెస్ అనేది ఎక్కడ కనబడతలేదు. అయితే ఎప్పుడైతే నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత నాకు ఎవ్వరు తెలీదు, కానీ సెకండ్ ఇయర్ నుంచి ఒక అబ్బాయి తెలిసింది అనమాట. ఆ అబ్బాయిని నేను అడిగాను, అరే హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలని అడిగాడు. అయితే ఆ అబ్బాయి డైరెక్ట్గా నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాడు అంటే ఒక బార్ షాప్లోకి తీసుకెళ్ళాడు. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు తాగలేదు, మా నాన్నమ్మ కూడా నాకు అలా పెంచలేదు, మేము చర్చిలో పెరిగాము, నేను తాగదని చెప్పాడు డైరెక్ట్గా. కానీ వాడు ఏమన్నాడంటే నువ్వు తాగు, చాలా మంచిగా ఉంటుందని చెప్పాడు. అయితే ఆ ఆలోచన నా మైండ్లో పడింది. ఎప్పుడైతే నిజంగా ఒకసారి తాగితే బాగుంటుందేమో కదా అనే ఆలోచన నా దగ్గరకు వచ్చింది. అయితే రాత్రి అలా ఆలోచిస్తూ నేను ఏం చేశానంటే ఉదయాన్నే లేచి నేను మళ్ళీ మార్నింగ్ కాలేజ్ అటెండ్ అయిన తర్వాత ఈవినింగ్ అక్కడికి వెళ్ళి సరే ఒకసారి ట్రై చేద్దామని నేను ఒకసారి తాగాను అనమాట. నేను ఎప్పుడైతే తాగిన తర్వాత నాకు ఏమనిపించిందంటే ఆ రోజు రాత్రి చాలా హ్యాపీగా నేను పడుకున్నాను. నేను ఎప్పుడైతే చాలా మంచిగా పడుకున్నానో నాకు అది ఏమనిపించిందంటే ఇది రోజు తాగితే చాలా బాగుంటుందేమో అనిపించింది. అలా నేను రోజు తాగడం మొదలుపెట్టాను. నేను స్కూల్లో మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయి, కాలేజ్ నుంచి మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయి మధ్యాహ్నం సినిమా చూసి దాని తర్వాత తాగడం మొదలుపెట్టాను. నేను ఎప్పుడైతే ఇలా తాగడం మొదలుపెట్టానో అప్పుడు నాకు ఏమనిపించిందంటే నా కుటుంబం గురించి నేనేం ఆలోచించలేకపోతున్నా. వాళ్ళు ఏమైనా పర్లేదు, వాళ్ళు ఎలా జీవించినా పర్లేదు, నేను మాత్రం తాగి హ్యాపీగా పడుకోవాలనే ఆలోచన వచ్చింది. అందుకే ఆ టైంలో నా కుటుంబం చాలా ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. ఆ టైంలో మా నాన్నమ్మ కూడా చనిపోయింది. ఇదంతా అయినప్పటికీ కూడా నేను ఏం మారట్లేదు అనమాట. ఎప్పుడైతే నేను అలా జీవిస్తున్నానో నా కోరిక ఏంటిదంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకొని అలా జీవించాలనేది నా కోరిక. కానీ నేను దానికి వేరుగా జీవిస్తున్నా. నేను ఎప్పుడైతే అలా జీవిస్తున్నప్పుడు మళ్ళీ ఇంటర్మీడియట్ వచ్చింది. దాని తర్వాత నేను డిగ్రీలో హైదరాబాద్లో జాయిన్ అయ్యాను, దిల్సుఖ్ నగర్లో. దాని తర్వాత ఎప్పుడైతే నేను దిల్సుఖ్ నగర్లో జాయిన్ అయిన తర్వాత నేను ఏం ఆలోచించానంటే ఒకవేళ నిజంగా బాప్తిసం తీసుకుంటే నేను మంచిగా జీవించవచ్చేమో అని అనుకున్నా. నేను అలా ఒక చర్చ్కి అక్కడికి వెళ్తూ హైదరాబాద్లో వెళ్తూ ఒక సంవత్సరం వెళ్ళాను. దాని తర్వాత అక్కడికి వెళ్తూ కూడా నేను ఎలా జీవించానంటే మార్నింగ్ చర్చ్కి వెళ్ళేవాడిని, దాని తర్వాత ఈవినింగ్ అంతా మందు తాగుతూ సినిమాలు తీస్తూ బిర్యానీ తింటూ అలా పడుకునేవాడిని అనమాట. బయటకి ఏమో అందరికి ఎలా కనిపించేవాడిని అంటే చాలా మంచి వ్యక్తిలా కనిపించేవాడిని, కానీ లోపల మాత్రం ఎలా జీవించేవాడిని అంటే అలా దాని నుంచి బయటకు రాలేకపోయేవాడిని అనమాట. అలా నేను అలా తాగుతున్నప్పుడు మా నాన్న కూడా చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడైతే నేను ఎక్కువ తాగడం వల్ల నేను బ్లడ్ వామిటింగ్ కూడా చేసుకునేటోడు అనమాట. ఇలాంటి భయంకరమైన స్థితిలో మా అమ్మని మా పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళు కూడా అనారోగ్యంతో సమస్య ఉన్నారు. అసలు ఇంకా నేను చేసినప్పుడు ఇలాంటి పరిస్థితులు అన్నీ చూసినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చిందనమాట. ఇంకా జీవించడం కంటే చచ్చిపోతే చాలా బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది నా దగ్గరికి. ఎప్పుడైతే ఇలాంటి ఆలోచన నా దగ్గరికి వచ్చిందో అప్పుడు మళ్ళీ ఇంకొక ఆలోచన వచ్చింది. ఒకవేళ నేను చనిపోతే మళ్ళీ మా కుటుంబం వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, అప్పుడు వాళ్ళు ఎలా జీవిస్తారండి? ఇంట్లో పెద్దవాడిని కదా, అందరూ కూడా ఏమనుకుంటారంటే పెద్ద కొడుకు మమ్మల్ని పోషిస్తాడనే ఆలోచన వాళ్ళ దగ్గర ఉంటుంది. నిజంగా నాకు ఈ ఆలోచన చూసినప్పుడు ఇలా కాదు, నాతో పాటు వాళ్ళని కూడా చంపేస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. ఇలా ఆలోచిస్తున్న సమయంలో నేను ఏదైతే GCA అని గ్లోబల్ క్రిస్టియన్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ అనేది ఎప్పుడైతే ఒక్కసారి వాళ్ళు బైబిల్ సెమినార్ పెట్టిన తర్వాత అక్కడ నేను ఒక వాక్యం చదువుతాను. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం. ఒకసారి ఈ వాక్యం చదవండి. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. ఎప్పుడైతే ఒకసారి ఆ బైబిల్ సెమినార్లో పాస్టర్ గారి వాక్యం గురించి వివరిస్తూ వచ్చాడనమాట. ఎప్పుడైతే పాస్టర్ గారికి నేను అన్ని వివరించిన తర్వాత పాస్టర్ ఏం చెప్పాడంటే నరుని యొక్క హృదయం కేవలం ఎల్లప్పుడూ చెడ్డది, దానిలో నుంచి మంచిది రాదు అని చెప్పాడు. మరి ఎలా నేను పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతానా దాని గురించి నేను అడిగినప్పుడు పాస్టర్ గారు ఇంకొక వాక్యం చెప్పాడు. ఈ వాక్యం నా జీవితాన్ని మార్చేసింది. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం.
ఒక్క వాక్యం తీయండి. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 14 వచనం. ఒక అర్పణ చేత ఆ ఈయన పరిశుద్ధపరచబడును, ఆ వారిని సదాకాలము ఆ సంపూర్ణంగా చేసి ఉన్నాడు. ఆమేన్ ఆమేన్. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్క అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలానికి సంపూర్ణులుగా చేసినాడు. అప్పటి వరకు నేను ఏదైతే బాధపడ్డానో, నేను ఒక పాపినని, ఎప్పుడైతే ఆ యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా నేను పరిశుద్ధపరచబడ్డాను, నేను కడగబడ్డానని నమ్మానో, అప్పుడు నా జీవితంలో ఒక కొత్త హృదయం అనేది బయటకు వచ్చింది. ఆటోమేటిక్గా ఆ వాక్యం నన్ను ఏం చేసిందంటే చాలా సంతోషమైన జీవితాన్ని జీవించే విధంగా చేసింది. అప్పుడు నేను ఆత్మీయ జీవితము మొదలు పెట్టడం చూశాను. దాని తర్వాత దేవుడు నాకు ఉద్యోగాన్ని కూడా ఇచ్చాడు. దాని తర్వాత ఎప్పుడైతే నేను 3 సంవత్సరాలు మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఉంది కదా, అందులో అకౌంటెంట్గా చేశాను. దాని తర్వాత ఎప్పుడైతే దేవుడు నాకు ఉద్యోగాన్ని ఇచ్చిన తర్వాత నా దగ్గర ఏదైతే అప్పులు ఉన్నాయో ఆ అప్పులు తీర్చేశాను. దాని తర్వాత చెల్లెళ్ళ పెళ్లి ఉంటే వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చేశాను. దాని తర్వాత నేను కూడా మ్యారేజ్ చేసుకున్నాను రీసెంట్గా. ఇవన్నీ చూసినప్పుడు దాని తర్వాత మా పాస్టర్ గారు ఒక విషయం చెప్పాడు అనమాట. ఏదైతే దేవుడు నీకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు కదా, మరి అదే జీవితాన్ని సువార్త కోసం జీవించు అనే హృదయాన్ని నాకు ఇచ్చాడు అనమాట. ఎప్పుడైతే నేను 6 సంవత్సరాల తర్వాత నేను ఉద్యోగాన్ని వదిలేసి వచ్చాను. అప్పటి నుంచి నేను ఏ ఉద్యోగం చేయట్లేదు. మా తల్లిదండ్రుల నుంచి కూడా ఎటువంటి డబ్బు నేను తీసుకోవట్లేదు. నేను అనుకున్నాను, ఒకవేళ నేను ఉద్యోగం మానేసినట్లయితే నా కుటుంబం చాలా దయనీయమైన స్థితిలో ఉంటుంది. నేను ఈ యొక్క సువార్త పని చేసినట్లయితే నా కుటుంబం చాలా దయనీయమైన పరిస్థితి ఉంటుంది అని అనుకున్నా. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఉద్యోగం చేసినప్పటికంటే నేను సువార్త పని చేస్తున్నప్పుడు నా కుటుంబం చాలా సంతోషంగా ఉంది. ఆమేన్. అందుకే దేవుడు నన్ను కేరళకు పంపించాడు. ఎప్పుడైతే నేను కేరళకు పంపించిన తర్వాత మా పాస్టర్ గారు నాకు ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారంటే, ఒక 10 రోజులు ఎటువంటి డబ్బులు ఆహారం లేకుండా నన్ను 1 రోజులు బయట ప్రాంతానికి పంపిస్తాడు అనమాట. ఆ నెల రోజులు నేను అక్కడ సువార్త చెప్తూ, నేను ఎవరిని అడగొద్దు నాకు ఆహారం ఇవ్వండి, నా దగ్గర డబ్బులు లేవు అని. నేను కేవలం సువార్తను ప్రకటించాలి. నాకు అక్కడ దేవుడు అన్ని ఆహారము, అన్ని నేను ఉండడానికి ఇల్లు అన్ని కూడా దేవుడు అన్ని కూడా నాకు సిద్ధపరిచేశాడు. ఎప్పుడైతే ఇవన్నీ చూసిన తర్వాత 1 రోజులు 2 నెలలు నేను 2 సంవత్సరాలు అక్కడ ఉండడం జరిగింది. ఆ 2 సంవత్సరాలు దేవుడు నాకు తరబితి పొందించాడు. దాని తర్వాత దేవుడు నన్ను అక్కడే ఆర్డినేషన్ చేశాడు. ఒక మిషనరీ దగ్గర నేను ట్రైనింగ్ పొందుకున్నాను. ఎలాంటి ట్రైనింగ్ అంటే, ఏదైతే దేవుడు నా దగ్గర ఉన్నట్లయితే ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ, అది ఆహారమైన ఇబ్బంది అయిన సమస్య అయినా దేవుడు నాతో ఉన్నాడు, వాక్యం నా దగ్గర ఉంది. ఇటువంటి హృదయం నేను నేర్చుకున్నాను. ఇలా నేను యవనస్తుల దగ్గర పరిచయం చేస్తున్నాను. ఎందుకు యవనస్తుల దగ్గర చేస్తున్నాను అంటే, ఈ సువార్త అనేది నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఈ యవనస్తులు ముందుకి తీసుకెళ్ళాలి కాబట్టి, అందుకే మొట్టమొదటిసారిగా ఈ సువార్త ఎక్కడికి వచ్చిందంటే, ఈ సువార్త ఇజ్రాయెల్ పట్టణం నుంచి, దాని తర్వాత అమెరికా, ఇంగ్లాండ్ ఇలాంటి ప్రాంతాలకు వచ్చింది. ఎప్పుడైతే వాళ్ళ దగ్గరకు సువార్త వచ్చిన తర్వాత వాళ్ళు మొట్టమొదటిసారిగా ఏం చేశారంటే, వాళ్ళు ఇల్లు కట్టుకోలేదు. మొట్టమొదటిసారిగా వాళ్ళు ఏం చేశారు తెలుసా, దాని తర్వాత చర్చలు కట్టారు. ఎప్పుడైతే వాళ్ళు చర్చలు కట్టడము, మిషనరీలను పంపించడము, ఇలా సువార్తను ప్రకటించడం మొదలు పెట్టారో, అప్పుడు అమెరికా, ఇంగ్లాండ్ ఇవన్నీ దేశాలు కూడా ఏమాయంటే అభివృద్ధి చెందాయి. ఆమేన్. ఇప్పుడు అదే సువార్తను కలిగి ఉన్న దేశాలు ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే, ఎటువంటి మిషనరీలని పంపిస్తలేవు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు చూపిస్తున్నాడు, మీరు సువార్తను ప్రకటించకున్నట్లయితే నేను మిమ్మల్ని నాశనం చేస్తాను. ఒకవేళ మీరు సువార్తను ప్రకటిస్తే నేను మిమ్మల్ని అభివృద్ధి చేస్తాను. ఎందుకు ఇంతకు ముందు కూడా పాస్ గా చెప్పారు, ఎందుకు ఆ లాస్ ఏంజల్స్ అంతా కార్చిచ్చులో కాలుతుందంటే, వాళ్ళు దేవుని లెక్క చేయట్లేదు, దేవుడు ఒక సువార్తని ప్రకటించట్లేదు. కాబట్టి దేవుడు ఇది వాళ్ళు ఎప్పుడు కూడా ఊహించలేదన్నమాట. ఎలా దేవుడు ఇంతలాగా వాళ్ళని ఆ మంటల్లో వేస్తాడు అని. ఈరోజు మనం కూడా ఆలోచించాల్సింది ఏంటిదంటే, ఈరోజు నా జీవితంలో పనిచేసిన దేవుడు మీ జీవితంలో ఎందుకు పనిచేయడు? ఖచ్చితంగా పనిచేస్తాడు. ఈరోజు నా కుటుంబం ఎందుకు చాలా సంతోషంగా ఉందంటే, నేను ఎప్పుడైతే ఈ స్వార్థను ప్రకటిస్తున్నానో అప్పుడు దేవుడు నా కుటుంబాన్ని కానీ చాలా సంతోషంగా ఉంచాడు. ఈరోజు దేవుడు అటువంటి అందమైన జీవితాన్ని నాకు ఇచ్చాడు. నేను ఎప్పుడైతే ఈ స్వార్థను ప్రకటిస్తున్నాడు, మా తమ్ముడు ఉద్యోగం చేస్తున్నాడు, దాని తర్వాత వాళ్ళందరూ కూడా పిల్లలు మ్యారేజ్ చేసుకొని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అందుకోసమనే దేవుడు సువార్త కోసము దైవజనుడి దగ్గర మనల్ని ఉంచాడు. కాబట్టి అటువంటి హృదయాన్ని పొందుకొని నేను జీవించడం మొదలుపెట్టాను. దాని తర్వాత నేను కాకినాడ, రాజమండ్రి, గుంటూరు ఇటువంటి ప్రాంతాలు కూడా పరిచయం చేసి ఇప్పుడు హైదరాబాద్ బైబిల్ కాలేజీలో నేను ఉండడం జరిగింది.
దాని తర్వాత మేము యవనస్తుల కోసం ఒక కార్యక్రమం చేస్తాం అనమాట. అట్లాగే కిడ్స్ క్యాంపు, యూత్ క్యాంప్స్, ఇది ఒకటి వేరే దేశాలకు పంపించే ప్రోగ్రామ్ ఉంది. అటువంటి కార్యక్రమం నిమిత్తం నేను ఇక్కడికి వచ్చాను. దానిలో భాగంగా పాస్టర్ గారికి ఫోన్ చేసిన వెంటనే పాస్టర్ గారు నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. ఇది దేవుడు నాకు ఇచ్చిన సాక్ష్యము. ఆమేన్. ఇప్పుడు మనం బైబిల్లోకి వెళ్దాం, వాక్యంలోకి వెళ్దాం. మనము మొట్టమొదటిగా 2 రాజుల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటికి ఒక మానిక సన్నని పిండి, రూపాయి ఒకటికి 2 యవ్వనులు అమ్మబడెను. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకునినో అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగ జనాన్ని దైవజనునికి ప్రత్యుత్తరమిగా అతడు, నువ్వు దాని కనులారా దాన్ని చూసేది కానీ దాన్ని తినుకున్నావు అని అతనితో చెప్పాడు. చూడండి, బైబుల్ చాలా స్పష్టంగా వాక్యం గురించి వివరిస్తుంది. ఎప్పుడైతే చాలా మంది వాక్యాన్ని నమ్మాలి అని అనుకుంటారు, చాలా మందికి వాక్యం కూడా అర్థం కాదు. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చా? ఆన్సర్ చెప్తా అంటే అడుగుతా, అడగమంటారా వద్దంటారా? అరే మీరు ఆన్సర్ చెప్పట్లేదు. అడగండి అనాల ఫస్ట్, మీరు అడగండి పాస్టర్ గారు అని చెప్పాలి. మరి అడగమంటారా వద్దంటారా? ఇప్పుడు పరలోక రాజ్యానికి ఎంతమంది వెళ్ళాలని ఉంది? మా అందరికి చేతులు ఎత్తాలి మీరు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే దేవుడు మన దగ్గరికి రావాలా, మనం దేవుని దగ్గరికి వెళ్ళాలా? చూడండి, నేను చాలా చర్చెస్లోకి వెళ్ళాను. వాళ్ళందరినీ మొట్టమొదటిసారిగా ఏ ప్రశ్న అడుగుతారంటే ఇదే ప్రశ్న అడుగుతారు. వాళ్ళ దగ్గర నుంచి సమాధానం ఏంటిదంటే ఇదే సమాధానం వస్తుంది. ఎప్పుడైతే ఈ సమాధానం వచ్చిన తర్వాత నాకు మీ అందరి ఆత్మీయ జీవితం ఒకటేసారి అర్థమైపోయింది. హల్లెలూయా. మీరందరూ కూడా బైబిల్ బాగా చదవట్లేదు అని. అయితే చూడండి, ఎప్పుడైతే బైబిల్లో చూసినప్పుడు ఒకరోజు ఒక స్త్రీ ఏం చేసిందంటే తను ఒక నాణ్యాన్ని పోగొట్టుకుంది. ఏం పోగొట్టుకుంది? ఇప్పుడు చెప్పండి, ఆ స్త్రీ వెతుక్కుంటూ ఆ నాణ్యం దగ్గరికి వెళ్ళాలా, లేదంటే నాణ్యమే వెతుక్కుంటూ ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళాలా? అర్థం కాలేదు. నాణ్యము, ఈ స్త్రీ ఆ నాణ్యం దగ్గరికి వెళ్ళాలి కదా. అట్లాగే బైబిల్లో ఒక 100 గొర్రెపిల్లలు ఒక యజమానుడు ఉన్నాడు. ఒకరోజు ఒక గొర్రెపిల్ల తప్పిపోయింది. ఇప్పుడు మీరు చెప్పండి, తప్పిపోయిన గొర్రెపిల్ల యజమాని వెతుక్కుంటూ రావాలా, యజమానే వెతుక్కుంటూ తప్పిపోయిన గొర్రెపిల్ల దగ్గరికి వెళ్ళాలా? యజమానే తప్పిపోయిన గొర్రెపిల్లను వెతుక్కుంటూ వెళ్ళాలి. అట్లాగే ఒకరోజు ఆ గలిలయ ప్రాంతంలో ఆ సముద్రంలో ఒకరోజు పేతురు చేపలు పడుతూ తనకి ఒక్కరు చేపలు కూడా పట్టినప్పుడు తన దిగాలు ఇలా కూర్చున్నప్పుడు పేతురు డైరెక్ట్ గా యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాడా? యేసుక్రీస్తు పేతురు దగ్గరికి వచ్చాడా? యేసుక్రీస్తే పేతురు దగ్గరికి వచ్చాడు. మరి బైబిల్ కూడా ఏం చెప్తుందంటే ఈ లోకంలో ఉన్న పాపులందరినీ రక్షించడానికి దేవుడు ఈ లోకానికి మన దగ్గరికి వచ్చాడు. చూడండి, బైబిల్ ఎలా ఉంది? మన ఆలోచనకు వేరుగా ఉంది, కానీ మనం ఏం నమ్ముతున్నాం? మన ఆలోచనని నమ్ముతున్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? మీ తలంపులు నా తలంపులు వేరు అని చెప్తుంది. ఈరోజు బైబిల్ నమ్మాలి అంటే మన తలంపుతో కాదు, దేవుడి యొక్క తలంపుతో నమ్మాలి. ఈరోజు ఆత్మీయ జీవితం ఎలా మొదలు పెడుతుందంటే మనకి ఏదైతే అనిపిస్తుందో అలా మనం నమ్ముతున్నాం. ఈ రోజు కూడా బైబిల్లో చూసినప్పుడు నేను ఇక్కడ దేవుడు దైవజనుడు అయిన ఎలీషా ఒక వాక్యం చెప్తున్నాడు. ఎప్పుడైతే ఆ షోమ్రోను పట్టణంలో చాలా కరువు వచ్చింది. ఎంత కరువు? ఎలాంటి కరువు? ఎలాంటి కరువు వచ్చింది? ఒకసారి చూడండి, అదే 6వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును అరపావురపు పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడేది. అట్లాగే ఇంకా 28వ వచనం కూడా ఒకసారి చదవండి. నీ విచారణకు కారణమేమని అడగగా అది, ఈ స్త్రీ నన్ను చూసి నేటి ఆహారమునకు నీ బిడ్డని ఇమ్ము, రేపు మనము నీ బిడ్డని భక్షించుదామని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. చాలు. చూడండి, ఆ షోమ్రోను పట్టణంలో ఎంత కరువు ఉంది తెలుసా? ఆహారం లేక గాడిద యొక్క తల 80 రూపాయలు. వాడి దగ్గర 1 రూపాయి కూడా లేదు. వాడి దగ్గర
ఒక్క రూపాయి ఒక పైస కూడా లేదు. కానీ ఎంత కరువు వచ్చిందంటే గాడిద యొక్క తల 40 రూపాయలు. అన్నిటికన్నా ముఖ్యంగా పావురపు రెట్ట ఉంది కదా, అది ఎంత అంట? పావురపు రెట్ట 5 రూపాయలు అంట. పావురపు రెట్టని ఎవరైనా తింటారా? అంత కరువులో వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళకి ఆహారం లేదు కాబట్టి. అన్నిటికంటే ముఖ్యంగా ఇంకా కింది వచనంలో ఏం చెప్తుందంటే, ఆ 2 స్త్రీలు ఏమని చెప్తున్నారంటే, నేటికి మనకు ఆహారం లేదు కాబట్టి ఈరోజు నీ బిడ్డని రేపు నా బిడ్డని తినేద్దాము అన్న ఆ పరిస్థితిలో అలాంటి కరువులో వాళ్ళు జీవిస్తున్నారు. నేను మిమ్మల్ని మరోసారి అడుగుతా, ఒకవేళ అలాంటి కరువులో మీరు ఉన్నారనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? మీరైతే చచ్చిపోతారు. అలాంటి పరిస్థితిలో ఆ షోమ్రోన్ పట్టణం అనేది ఉంది. ఇలాంటి టైంలో దైవజనుడైన ఎలీషా ఒక మాట చెప్తున్నాడు. ఏమని? రేపు ఈ వేళకి షోమ్రోన్ పట్టణం అందు ₹1 ఒక మానిక 2 యవ్వలు అమ్మబడతాయి అని చెప్తున్నాడు. అయితే అక్కడున్న అందరూ కూడా ఈ వాక్యాన్ని విన్నారు. అయితే అక్కడున్న ఆ పరిస్థితిని అంతా చూసి ఒక అధిపతి ఏమని చెప్తున్నాడంటే, ఏ ఎలీషా, నీకు బుద్ధుందా? ఈ పట్టణంలో అందరూ చచ్చిపోతుంటే అది ఆకాశంలో దేవుడు కిటికీలు తెచ్చినా గానీ అట్లా జరుగుతుందా అని చెప్తున్నాడు. ఈ మాట ఎలీషా ద్వారా వచ్చిన మాటలు ఎవరి మాటలు? దైవజనుల నుంచి వచ్చిన మాటలు, దేవుని యొక్క మాటలు. అవి నమ్మడానికి వీలు కానప్పటికీ కూడా అవే నిజం. అర్థమవుతుందా? ఈరోజు ఆ దైవజనుడు ఏం చెప్తున్నాడంటే, యెహోవా ఆకాశంలో కిటికీలు తెచ్చినా కానీ అలా జరగదు అని చెప్తున్నాడు. ఈ వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముతున్నాడా నమ్మట్లేదా? 100% ఏం చేస్తున్నాడు? ఇది అబద్ధం, ఇది అవ్వదు, నువ్వు చెప్పేదంతా అబద్ధం. దేవుని యొక్క మాటలు కూడా ఎలా ఉంటాయంటే మనం నమ్మలేని విధంగా ఉంటాయి. ఈరోజు ఇదే వాక్యాన్ని ఎవరు విన్నారు తెలుసా? అక్కడున్న ఒక 4 కుష్ఠరోగులు విన్నారు. ఎవరు విన్నారు? ఈ 4 కుష్ఠరోగులు ఎక్కడ ఉంటారంటే ఊరి బయట ఉంటారు. ఎందుకంటే 4 కుష్ఠరోగులని ఊరు లోపల ఉంచరు. ఎప్పుడైతే 4 కుష్ఠరోగులు ఆ ఎలీషా ప్రవక్త యొక్క స్వరాన్ని విన్నారో వాళ్ళు ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి. 3వ వచనము నేను చదువుతాను. అప్పుడు పట్టణము గుమ్మం వద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరొకరు చూచి, మనం చచ్చిపోవరకు ఇచ్చిన ఎందుకు కూర్చున్న వాళ్ళను పట్టణంలోనికి పోదాం అనుకోండి, మా పట్టణం అంతా క్షామం ఉన్నది, అచ్చటను చచ్చిపోదాము, ఇచ్చిన ఊరిగా కూర్చున్నాను, ఇచ్చటను చచ్చిపోదాము, పదండి సిరియన్లో దండుపేటలకు పోదాం రండి, వారు మనల్ని బ్రతకరించినా బ్రతుకుదాము, మనల్ని చంపినా చత్తమని చెప్పుకొని వెళ్ళి. ఎప్పుడైతే చూడండి ఈ 4 కుష్ఠరోగులు వాక్యాన్ని విన్న తర్వాత వీళ్ళు ఏమని చెప్తున్నారు? ఒకవేళ ఇక్కడ కరువు ఉంది కాబట్టి ఇక్కడనైనా చచ్చిపోవడమే. ఒకవేళ ఎలీషా ప్రవక్త చెప్పినట్టు ఆ సిరియన్లో దండుపేటలకు ఒకవేళ వెళ్తే అక్కడ వాళ్ళు ఉంటే చంపేసినా చచ్చిపోదాం. కానీ వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళు మనం చచ్చినా చచ్చిపోదాం. కానీ వీళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే మనం ముందడుగు వేద్దాం, మనం ఎలీషా యొక్క ప్రవక్త యొక్క స్వరాన్ని విని ముందుకి వెళ్దాం అన్నారు. ఎప్పుడైతే 4 కుష్ఠరోగులు వీళ్ళు దేని ద్వారా ఆ సిరియన్లో దండుపేటలకు వెళ్తున్నారు తెలుసా? ఎలీషా ప్రవక్త యొక్క మాటను నమ్మి ముందుకి వెళ్తున్నారు. ఎప్పుడైతే ఈ ఎలీషా ప్రవక్త యొక్క మాటలు విని వీళ్ళు ముందుకెళ్తున్నారో వీళ్ళు దానికంటే ముందు ఆ సిరియన్ల దండుపేటలో సైనికులు ఉన్నారు, గుర్రాలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, ఆహారం ఉంది, వెండి బంగారం అన్ని కూడా ఉన్నాయి. చాలా మంది సైన్యం కూడా ఉన్నారు. వీళ్ళు వెళ్తే ఖచ్చితంగా వీళ్ళని ఫోన్ సైలెంట్ లో పెట్టుకోండి. హల్లెలూయా. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మీరు జాగ్రత్తగా వినాలి. అర్థమైందా? మీరు జాగ్రత్తగా వింటే దేవుడు హృదయం మీ హృదయంలో ప్రవేశిస్తుంది. అప్పుడు దేవుడు చాలా గొప్పగా మీ జీవితంలో పనిచేస్తాడు. ఆమేన్. ఎప్పుడైతే 4 కుష్ఠరోగులు దేవుడి యొక్క స్వరాన్ని విన్నారో, ఆ ఎలీషా ప్రవక్త యొక్క స్వరాన్ని విన్నారో వీళ్ళు అడుగులు వేయడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే వీళ్ళు అడుగులు వేయడం మొదలు పెడుతున్నారో, ఎప్పుడైతే వీళ్ళు దేవుడి నామ ముందడుగు వేస్తున్నారో వీరి కోసం ఎవరు పనిచేస్తున్నారో తెలుసా? వీరి కోసం ఎవరు పనిచేస్తున్నారు? వినాలమ్మా అందరూ. వీరి కోసం ఎవరు పనిచేస్తున్నారు? చూడండి 6వ వచనం ఒకసారి చదవండి. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప
సమూహము ధనియు సిరియన్ల దండునకు వినబడినట్లుగా చేయగా వారు మా మీదికి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు ఇత్తీల రాజులకును ఐగుప్తుల రాజులకును పత్రమిచ్చి ఉన్నాడని సిరియన్లు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారములోనైనను గుర్రములలోనైనను గాడిదలోనైనను దండుపేటలోనైనను ఉన్న వాటిలోనైనను ఏమి తీసుకొనకపోయారు. తమ ప్రాణమును రక్షించుకొనుట చాలనుకొని సంధ్య చీకటి ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయి ఉండిరి. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ నలుగురు కుష్ఠరోగులు దేవుడి యొక్క వాక్యం విన్నారో వీరి కోసం ఎవరు పనిచేస్తున్నారో తెలుసా? దేవుడు పనిచేస్తున్నారు. ఈ నలుగురు కుష్ఠరోగులు కింద మీద పడుతున్నప్పుడు గుర్రాలతోని రథాలతోని ఎవరు వినిపిస్తున్నారు తెలుసా? దేవుడు వినిపిస్తున్నాడు. ఈరోజు ఈ గుర్రాలతోని ఎప్పుడైతే వీళ్ళు కింద పడుతున్నారో ఈ శబ్దం విని ఆ సిరియన్ల దండుపేటలో ఉన్న వాళ్ళందరూ సైనికులు ఏమనుకుంటున్నారు తెలుసా? అరే చాలా మంది ఆ షోమ్రోన్ పట్టణం నుంచి ఆ సైనికులు వస్తున్నారేమో కానీ వీళ్ళు భయపడి ఏం చేశారంటే సంధ్య విడిచి గుర్రాలని రథాలని అన్నిటిని పేట విడిచి ఉన్నది ఉన్నట్టు విడిచిపెట్టి పారిపోయారు అని చెప్పారు. బైబిల్ అలానే ఉందా? మీరు బైబిల్ చదవాలి క్లియర్గా. ఎప్పుడైతే ఈ నలుగురు కుష్ఠరోగులు దేవుడు నమ్మడం మొదలు పెట్టారో ఈ నలుగురు కుష్ఠరోగుల కోసము దేవుడు వాళ్ళ కోసము పనిచేస్తున్నాడు. దేవుడు ఎవరిని ఎంచుకుంటున్నాడు తెలుసా? ఎవరైతే ఈ నలుగురు కుష్ఠరోగులాగా ఉంటారో అలాంటి వాళ్ళ కోసం దేవుడు పనిచేయాలి అని అనుకుంటున్నారు. ఎవరైతే ఆధిపత్యం ఉన్నట్టు చూసావా అలాంటి వాళ్ళ కోసం దేవుడు పనిచేయాలి అనుకోవట్లేదు. ఈరోజు ఈ నలుగురు కుష్ఠరోగులాగా ఎవరున్నారు తెలుసా? మనమే ఉన్నాం. ఈ నలుగురు కుష్ఠరోగులాగా ఎవరున్నారు తెలుసా? మనమే ఉన్నాం. మన కుటుంబాన్ని, మన బాధ్యతల్ని, మన సమస్యల్ని సమస్యల్ని తీర్చుకోలేము. ఈ నలుగురు కుష్ఠరోగులకి ఆహారం ఎవరు తీర్చాలి? ఇప్పుడు దేవుడి యొక్క వాక్యం తీరుస్తుంది. ఈ నలుగురు కుష్ఠరోగులు ఆ ఎలీషా ప్రవక్త చెప్పిన ఒక మాట నమ్మి ఆ సిరియన్లో దండుపేటలకు వెళ్ళిన తర్వాత చూడండి, ఆ సిరియన్లో దండుపేటలో చాలా మంది సైనికులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వీళ్ళు వెళ్తే చచ్చిపోతారు. కానీ ఎప్పుడైతే వీళ్ళ హృదయంలో ఆ ఎలీషా ప్రవక్త యొక్క మాటను నమ్మి ముందరికి వేస్తున్నారో ఆ సిరియన్లని పేట విడిచి పారిపోయే విధంగా చేసింది ఎవరు? దేవుడు. గుర్రాలదని రథాలదని వాళ్ళకు వినపడి చేసింది. భయపడి వీళ్ళు దేవుడు చేసిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి పోయి చూడండి, ఎప్పుడైతే వీళ్ళు ఆ సిరియన్లో దండుపేటలకు వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఏమనుంది? వెండి, బంగారాలు, ఆహారం అన్ని కూడా. ఇప్పుడు వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళ దగ్గరికి అన్ని వచ్చినాయో వీళ్ళు ఏం చేయాలనుకున్నారు తెలుసా? ఎప్పుడైతే వీళ్ళు ఆశీర్వాదం పొందుకున్నారో ఈ ఆశీర్వాదాన్ని వాళ్ళు మాత్రమే ఉంచుకోవాలని అనుకుంటున్నారు. అంతే. మళ్ళీ 9వ వచనం మాట చూడండి. మనము గల దినము, మనం ఊరుకుని ఎలా తెల్లవారు వరకు ఇచ్చిన నుండిన ఎడల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించిన కనుక మనం వెళ్ళి రాజు ఇంటి వారికి సంగతి తెలియజెప్తామని రండి ఒకరితోనొకరు చెప్పుకోండి. చూడండి, ఎప్పుడైతే ఈ సువార్త ఈ నలుగురు కుష్ఠరోగులైన వాక్యము వీరి దగ్గరకు వచ్చిందో వీరికి ఆశీర్వాదము వచ్చింది. వీరి దగ్గర వాక్యం ఉంది. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనమే దాచుకుందాం, మన దగ్గరే ఉంచుకుందాము అని చెప్తున్నాడు. కానీ అందులో ఒకడు ఆత్మీయుడు ఉన్నాడు. వాడు ఏం చెప్తున్నాడు అంటే ఒకవేళ మనం ఇక్కడనే ఈ సువార్తను మన దగ్గరే ఉంచుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా అపాయం వస్తుంది. ఈరోజు అమెరికా ఎందుకు అపాయం తెచ్చుకుంటుంది తెలుసా? ఈ సువార్తను వాళ్ళ దగ్గరే పెట్టుకుంటున్నారు. అందుకే వాళ్ళ దగ్గరికి ఏమొచ్చింది? ఇంతకుముందు అమెరికా సువార్తను ప్రకటించినప్పుడు వాళ్ళ దగ్గరికి ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. ఎప్పుడైతే సువార్తను ప్రకటిస్తలేరో ఇప్పుడు ఏమొస్తుంది? అపాయం వస్తుంది. అందుకే వీళ్ళకి బాగా తెలుసు ఈ సువార్తని మన దగ్గర పెట్టుకున్నట్లయితే మనకి ఏమొస్తుంది తెలుసా? అపాయం వస్తుంది. అందుకే మనము సంఘం అయినప్పటికీ నిరంతరం కూడా ఈ సువార్తని ప్రకటించాలి. ఈ సువార్తను అందుకే ఇక్కడ ఏమని చెప్తుంది? నేటి శుభవర్తమానము గల దినము. ఈ శుభవర్తమాన గల దినం అంటే ఏంటిది?
యేసుక్రీస్తు ఆ కల్వరిశిలలో మన పాపాలను ఎలా కడిగేశాడు అన్నది, యేసుక్రీస్తు మనల్ని పరిశుద్ధంగా చేశాడు అన్నది అది నిజమైన శుభవర్తమానము. ఈ శుభవర్తమానము మనం ఏం చేయాలి తెలుసా? ఈ శుభవర్తమానము ఎక్కడ తీసుకెళ్ళాలి? ఆ శుభ్రోను పట్టణంలోకి తీసుకెళ్ళాలి. దేవుడు ఎలాంటి వ్యక్తుల్ని ఎంచుకున్నాడంటే ఈ నలుగురు కుష్ఠరోగులు లాంటి వాళ్ళని ఎంచుకుంటున్నాడు. ఈ నలుగురు కుష్ఠరోగులకి ఎటువంటి మంచి పరిస్థితి లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే, దేవా మా జీవితంలో ఎందుకు పరిస్థితి బాగాలేదు, మేము ఇలా ఉన్నాం అలా ఉన్నాం అనుకుంటున్నాం. కానీ దేవుడు మనల్ని ఎందుకు ఆ స్థితిలో ఉంచాడంటే ఈ సువార్తని ఇతరులకు ప్రకటించడానికి దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. ఆ నలుగురు కుష్ఠరోగులు లాగా ఉంచాలనుకున్నాడు. ఎప్పుడైతే ఈ నలుగురు కుష్ఠరోగుల దగ్గరికి అదంతా వచ్చిందో, ఆ ఆశీర్వాదం వచ్చిందో, వీళ్ళు ఏమని చెప్తున్నారంటే మన దగ్గర ఉంచుకోవడం మంచిది కాదు, ఈ శుభవర్తమాన దినము ఆ షోమ్రోను పట్టణంలో ఉన్న రాజు దగ్గరికి మనం ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఎందుకు తెలుసా? ఈ షోమ్రోను పట్టణం అంతా ఇప్పుడు వీళ్ళు వెళ్ళకుంటే, ఈ స్వార్థం వీళ్ళు తీసుకెళ్ళకుంటే వాళ్ళంతా ఏమవుతారు? ఖచ్చితంగా చచ్చిపోతారు. కాబట్టి వీళ్ళ దగ్గర జీవం అంతా ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? ఈ నలుగురు కుష్ఠరోగుల దగ్గర ఉంది. వాక్యం ఎవరి దగ్గర ఉంది? ఎలీషా చెప్పిన వాక్యము ఈ నలుగురు కుష్ఠరోగుల దగ్గర ఉంది. ఆశీర్వాదం, బ్లెస్సింగ్ అంతా ఎవరి దగ్గర ఉంది తెలుసా? ఈ నలుగురు కుష్ఠరోగుల దగ్గర ఉంది. ఎప్పుడైతే ఈ నలుగురు కుష్ఠరోగులు ఆ రాజు దగ్గరికి వెళ్ళారో, ఇప్పుడు వెళ్ళి ఆ రాజు దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఆ వాక్యం చెప్తున్నారు. ఒకసారి చూడండి 10వ వచనం. వచ్చి పట్టణం ద్వారా పాలకులను పిలిచి, మేము సిరియా తగ్గుపేటను పోదిమి, అతను ఏ మనిషి కనపడలేదు, మనిషి చప్పుడైనా లేదు, కట్టబడిన గుర్రము కట్టబడిన గాడిదను ఉన్నవి గాని గుడారముల దగ్గర ఎవరు లేరని వానితో అనగా, వాడు ద్వారపాలకులను పిలిచి వారు లోపల ఉన్న రాజు ఇంటి వారితో ఈ సమాచారము తెలియజెప్పారు. చూడండి, ఈ నలుగురు కుష్ఠరోగులు ఏదైతే వాళ్ళు పొందుకున్న ఆశీర్వాదం ఏదైతే ఉందో ఈ సమాచారాన్ని అంతా కూడా వాళ్ళకి తెలియజెప్పారు. కానీ ఎప్పుడైతే రాజు ఎలాంటి వ్యక్తి అంటే, ఈ రాజు వాక్యాన్ని నమ్మే వ్యక్తి కాదు. ఈ రాజు ఎలాంటి వ్యక్తి అంటే చూసి నమ్మే వ్యక్తి. ఈరోజు విశ్వాసం ఎలా వస్తుందంటే చూడకుండా నమ్మే వ్యక్తులు విశ్వాసం. ఈ నలుగురు కుష్ఠరోగులు ఎప్పుడైనా చూసారా ఆ సిరియా దండపేటలోకి వెళ్ళి? కానీ వీళ్ళు ఏం చేశారు? ఎలీషా ప్రవక్త నుంచి ఏదైతే నోటి నుంచి వస్తున్న స్వార్థ ఏదైతే ఉందో, వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యాన్ని నమ్మి ముందడికి వేశారు. మరి వాళ్ళ కోసం ఎవరు పనిచేశారు? దేవుడు పనిచేశాడు. అందుకే ఈ షోమ్రోనులో పట్టణంలో ఉన్న అందరికి ఎందుకు మరణం వస్తుంది తెలుసా? వీళ్ళందరూ కూడా ఎవరు వాక్యం వినట్లేదు కాబట్టి వాళ్ళందరూ చనిపోయే స్థితిలో ఉన్నారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆ షోమ్రోను పట్టణాన్ని అంతటిని రక్షించడానికి దేవుడు ఈ నలుగురు కుష్ఠరోగుల్ని ఎంచుకున్నాడు. ఆమేన్. ఈరోజు ఇక్కడ ఉన్న మీ అందరిని కూడా దేవుడు ఎవరు ఎంచుకున్నాడు తెలుసా? మిమ్మల్ని ఎంచుకున్నాడు. ఈ వరంగల్ పట్టణం అంతటిని కూడా ఏం చేయడానికి? సువార్తను ప్రకటించడానికి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఈ నలుగురు కుష్ఠరోగులు ఎప్పుడైతే ఆ షోమ్రోను పట్టణానికి వెళ్ళి ఆ సువార్తను ప్రకటించిన తర్వాత ఒకసారి 13వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు అతని సేవకుల్లో ఒకడు ఇలా మనవి చేసెను. అప్పుడు అతని సేవకుల్లో ఒకడు ఇలాగ మనవి చేసెను, ఇంతకు ముందు ఇశ్రాయేలు వారంలో బహుమంది మనుషులు లయమైపోయి గనుక ఇక 5గురు లయమైపోవుట దూరమా? నీకు అనుకూలమైన ఎడల పట్టణమందు మిగిలి ఉన్న రౌతులలో 5గురిని తీసుకొని పొమ్ము, మనము వారిని పంపి చూచిద్దామని చెప్పాను. చూడండి, ఇప్పుడు ఈ రాజు ఏమని చెప్తున్నాడు? అరే వీళ్ళు నమ్మేది వీళ్ళు చెప్పేది నమ్మసక్యంగా లేదు, మనం వీళ్ళని నమ్మాల్సిన అవసరం లేదు. కాబట్టి రాజు ఏమని చెప్తున్నాడంటే 5గురు రౌతులని గుర్రాల మీద తీసుకెళ్లి చూసి రండి, అప్పుడు నమ్ముదామని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ రాజు ఏం చెప్తున్నాడు తెలుసా? చూసి రండి, అప్పుడు నమ్ముదామని చెప్తున్నాడు. ఈ రాజు యొక్క విశ్వాసం ఇప్పుడు ఎలా ఉంది తెలుసా? వాక్యాన్ని చూసి, ఎలీషా చెప్పిన వాక్యాన్ని చూసి వెళ్దామంటున్నాడా, లేదంటే పరిస్థితిని చూసి వెళ్దామంటున్నాడా? ఈరోజు చాలా మంది ఎలాంటి ఆత్మీయ జీవితం జీవిస్తున్నారు తెలుసా? పరిస్థితి మంచి ఉందనుకో, నేను దేవుని నమ్ముతున్నాను అనుకుంటాను. పరిస్థితి బాగాలేదనుకోండి, ఆ దేవుడు నా జీవితంలో పని చేయట్లేదు అని అనుకుంటాం. ఈరోజు ఈ నలుగురు కుష్ఠరోగులు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, కానీ వాళ్ళు పరిస్థితిని చూడలేదు. ఏం చూశారు తెలుసా? వాక్యాన్ని చూశారు. ఈరోజు షోమ్రోను పట్టణంలో అందరూ కూడా ఎందుకు ఆకలితో చనిపోతున్నారు తెలుసా? వాళ్ళు పరిస్థితిని చూడుస్తున్నారు కానీ ఎలీషా చెప్పిన వాక్యాన్ని చూడట్లేదు. ఈరోజు మీ కుటుంబంలోకి సంతోషం సమాధానం లేదు అంటే దాని అర్థం ఏంటిది అంటే మనం ఏదో తప్పు చేసాము ఏదో అయిపోతుంది కాదు.
మనము ఆ పరిస్థితులకు వేరుగా దైవజనుడు చెప్తున్న వాక్యాన్ని మనం నమ్మట్లేదు కాబట్టి అందుకే దేవుడు మన జీవితంలో పనిచేయట్లేదు. కానీ నలుగురు కుష్ఠరోగుల జీవితంలో ఎవరు పనిచేశారు? దేవుడు పని. ఎందుకు? వాక్యాన్ని నమ్ముతున్నారు కాబట్టి దేవుడు పనిచేస్తుంది. ఒకవేళ ఆ నలుగురు కుష్ఠరోగులాగా మీరు వాక్యాన్ని నమ్మితే మరి మీ జీవితంలో దేవుడు పని చేయాలా అవుతా? ఖచ్చితంగా పని చేస్తాడు, చేయాలి కాదు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఎప్పుడైతే నలుగురు కుష్ఠరోగులు ఆ షోమ్రోన్ పట్టణం దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజు ఏమని చెప్తున్నాడంటే, మీరు చూసి రండి, నేను నమ్ముతాను. ఎప్పుడైతే ఆ నలుగురు ఆ రౌతులు చూసి వెళ్ళింది వచ్చిన తర్వాత అక్కడ ఏమనుందంటే 16 వచనం, 17 వచనం, 15 వచనం, 15 కాబట్టి వారు వెనుక యోర్దాను నది వరకు పోయి సిరియనులు తొందరగా పోవచ్చు పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామాన్లను చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియజెప్పగా. చూడండి, వాళ్ళంతా లెక్క అంతా పారేసి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వచ్చి ఈ సమాచారం అంతా ఎవరు చెప్తున్నారు? రాజుకు వచ్చి చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ సమాచారం అంతా ఆ పట్టణంలో అందరు కూడా తెలియజేయబడ్డది. 16 వచనం కూడా ఒకసారి చదవండి. జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకొనిరి. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి ఒక మాణిక సన్నని పిండియు 2 మాణికల యవలను అమ్మబడెను. ఆమేన్. ఇంకా ఎవరి చేతి మీద చూడండి, చాలండి. ఇప్పుడు ఎలీషా ప్రవక్త ఏదైతే కరువు వచ్చినప్పుడు ఏదైతే వాక్యం ఉందో ఇప్పుడు ఆ వాక్యం ఏమవుతుంది? ఏమవుతుందమ్మా? ఎప్పుడైతే జనులందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమమ్మబడుతుంది తెలుసా? రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండి 2 యవ్వలను అమ్మబడుతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఏదైతే వాక్యం చెప్తున్నాడో అది 100కు 100% నెరవేరుస్తుంది. దాని తర్వాత ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఏమన్నాడు దైవజనుడు? అదే దైవజనుడు ఏం చెప్పాడంటే, నువ్వు దాన్ని కనులారా దాన్ని చూస్తావు కానీ దాన్ని తినకుందు అని చెప్తున్నాడు. దాని వచనం ఒకసారి చదువు కింద. అధిపతి యెహోవా ఆకాశమును కిటికీలు తెరిచినను అది జరుగునా అని దైవజనుడితో చెప్పగా అతడు నువ్వు కనులారా చూచెదవు గాని దాన్ని తినకపోదు అని అధిపతితో చెప్పాను. 17వ వచనం ఒకసారి చదువుతాను. ఎవరి మీద రాజు అనుకుని అధిపతి ద్వారపాలకు నిర్ణయింపబడగా రాజు దైవజనుడి యుద్ధకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అందరితో చెప్పిన ప్రకారం దారుణ జంతుతో ఒకటి చేత మరణమాయను. చూడండి, ఈ వ్యక్తి ఇప్పుడు ఏమవుతున్నాడు? యాక్చువల్లీ ఈ వ్యక్తి ఎక్కడ ఉండాలి తెలుసా? కోట లోపల ఉంటాడు. కానీ ఎప్పుడైతే జనులందరూ బయటకు వెళ్తున్నాడో దేవుడు ఏం చేశాడంటే ఈ వ్యక్తిని ఉద్యోగాన్ని అంతా కూడా మార్చాడు. ఎక్కడికి? ఆ గేటు దగ్గరికి. ఎప్పుడైతే ఆ గేటు దగ్గర ద్వారపాలకుని ఉన్నాడో ఈ జనులందరూ వెళ్ళి ఆ వ్యక్తిని తొక్కడం చేత చివరికి ఈ వ్యక్తి ఏమైపోయాడు తెలుసా? చనిపోయాడు. ఈ వ్యక్తి ఎలా చనిపోయాడు అంటారు? ఈ వ్యక్తి ఇప్పుడు ఎలా చనిపోయాడు? అధిపతి ఎలా చనిపోయాడు? తొక్కడం చేతన దేవుని యొక్క వాక్యం నమ్మకపోవడం వల్ల. దేవుని యొక్క వాక్యం నమ్మకపోవడం వల్ల అతనికి మరణం అనేది సంభవించింది. మరి నలుగురు కుష్ఠరోగులకి ఏ విధంగా ఆశీర్వాదం వచ్చింది? వాక్యం నమ్మడం ద్వారా. ఇప్పుడు ఆ షోమ్రోన్ పట్టణం అంతా కూడా ఆహారం నుంచి ఆ కరువు నుంచి వాళ్ళు బయటకి రావడం జరిగింది. దాని తర్వాత ఆ షోమ్రోన్ పట్టణంలో అందరు కూడా ఈ నలుగురు కుష్ఠరోగులు ఏమనొచ్చు? మీరు దేవుడిని నమ్మిన వ్యక్తులు, మీరు ఎంతో గొప్ప వ్యక్తులని ఎంతో పేరు ప్రఖ్యాతి వచ్చిండొచ్చు కదా. ఈరోజు మీరు వాక్యాన్ని నమ్మినట్లయితే దేవుడు మిమ్మల్ని 100కు 100% హెచ్చిస్తాడు. ఈ అమెరికా వీళ్ళంతా దేశాలని దేవుడు ఎందుకు హెచ్చించాడు తెలుసా? ఈ స్వార్థను ప్రకటించినందుకు హెచ్చించాడు. ఈ స్వార్థను ఆపేస్తున్నందుకు దేవుడు నాశనాన్ని ఇస్తున్నాడు. ఒకవేళ మీ సంఘము మీ కుటుంబము అంతా ఎదగాలంటే మీరు ఏం చేయాలి తెలుసా? సువార్తను ప్రకటించాలి నిరంతరం. ఆమేన్. నేను ఎప్పుడైతే ఈ సువార్తను ప్రకటించినప్పుడు దేవుడు నన్నే నా కుటుంబాన్ని కూడా ఆశీర్వదించాడు. ఈరోజు అదే సువార్త మన దగ్గరకు వచ్చింది. ఈ సువార్త అనేది భారతదేశంలోకి వచ్చింది. అందుకే భారతదేశం అనేది అభివృద్ధి చెందుతా ఉంది. మన పాస్టర్లు అందరూ కూడా సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఈ భారతదేశం ఏమవుతుంది? ఇంకా అభివృద్ధి చెందుతా ఉంది. చాలా కొత్త టెక్నాలజీ అంతా వస్తుంది. దేవుడు అన్ని ఇస్తున్నాడు, అన్ని ఆశీర్వాదాలు ఇవ్వాలి. ఎందుకు తెలుసా? దేవుడికి ఒక విషయమే ఇష్టము, ఈ స్వార్థను ప్రకటించడమే ఇష్టము. యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా అందరి పాపాలను కడిగేసి అందరిని పరిశుద్ధంగా తీర్చేశారు. కాబట్టి ఈ స్వార్థను ఎవరైతే వింటారో వాళ్ళందరినీ కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలనేది
దేవుడి యొక్క చిత్తము. దేవుడి యొక్క చిత్తం ఏంటిదంటే ఆ షోమ్రోను పట్టణంలో ఉన్న ఏ ఒక్కరు కూడా నాశనము అవ్వద్దు అనేది దేవుడి యొక్క చిత్తము. అందుకే దేవుడు ఎవరిని ఎంచుకున్నాడంటే ఈ 4 కుష్ఠరోగులను ఎంచుకున్నాడు. ఈ 4 కుష్ఠరోగుల దగ్గర ఇబ్బంది సమస్య ఉన్నప్పటికీ చివరికి దేన్ని వెంబడిస్తున్నారు తెలుసా? వాక్యాన్ని మాత్రమే వెంబడిస్తున్నారు. చూడండి, సాతాను మనిషి బుద్ధులు ఎలా పనిచేస్తుందంటే ఈ 4 కుష్ఠరోగుల్లో ఉన్నటువంటి మన దగ్గరికి సమస్యలు ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు నీ ద్వారా పనిచేయడు, దేవుడు ఇంకా ఈ వాక్యం ద్వారా పనిచేయడు, దేవుడు నీ ధైర్యం ద్వారా పనిచేయడు, ఇంకా ఇంతే నీ లైఫ్ అని అక్కడితో ఉండిపోయే వ్యక్తులు. కానీ వీళ్ళు ఆ స్వరాన్ని వినట్లేదు. దేని వింటున్నారు తెలుసా? నిరంతరం కూడా మనం చచ్చినా చచ్చిపోదాము, మనము ఈ స్వార్థ నమ్మేద్దాము. ఆమేన్. ఎప్పుడైతే వీళ్ళు దేవుడు ఒక వాక్యాన్ని నమ్ముడు ముందరికి వెళ్తున్నారో దేవుడు వాళ్ళ జీవితంలో పనిచేస్తారు. నేను కూడా ఎప్పుడైతే ఈ యొక్క వాక్యాన్ని నమ్మానో ఆ యేసుక్రీస్తు ఆ కలువరిలో నా పాపాలు క్షమించాడు, నన్ను పరిశుద్ధంగా చేశాడని నా సువార్తను నమ్మాను, అప్పుడు నా జీవితంలో దేవుడు గొప్పగా పనిచేస్తాడు. ఇంకొక వాక్యం చెప్పి నేను ముగిస్తాను. అది రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 ఒకసారి చదవండి. రోమీయులకు రాసిన పత్రిక కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. ఆమేన్. భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అవును, ఏ భేదం లేదు. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమని పొందలేక, చిన్నపిల్లవాడని లేదు, పెద్దవాడని లేదు, ముసలోడని లేదు, పాస్టర్ అని లేదు, బిషప్ అని లేదు, రాజకీయ నాయకుడు అని లేదు, పాకిస్తాన్ అని లేదు. ఏ భేదం అన్న ఉందా? ఏ భేదం లేదు. అమెరికా అనే భేదం ఉందా? ఏ భేదం లేదు. ఆడ ముస్లిం అనే భేదం ఉందా? హిందూ అనే భేదం ఉందా? ఏ భేదం లేదు. అందరూ కూడా పాపులే. అందరూ కూడా దేవుడు అనుగ్రహించే మహిమని పొందలేక పోచున్నారు. అందుకే ఇదంతా కూడా మనం 23వ వచనం, కానీ 24వ వచనం ఏం చెప్తుంది? కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఆమేన్. హల్లెలూయా. దేవుడు నమ్మవారిని ఉచితంగా ఏం చేస్తున్నాడంట? నీతిమంతులుగా చేస్తాడు. మరి మీరు అందరూ కూడా దేవుని నమ్ముతున్నారా? మరి మీరు అందరూ దేవుని నమ్మితే మీరు దేవుడు మిమ్మల్ని ఏం చేయాలి ఇప్పుడు? ఆమేన్. మీరెవరు చేయి లేపట్లేదు, మీరెవరు వాక్యం నాకు వినట్లేదు, నేను పని చేస్తాను ఇక్కడితో. మరి ఒకవేళ మీరు యేసుక్రీస్తుని నమ్ముతున్నారా? మీరు యేసుక్రీస్తుని నమ్మినట్లయితే మీ చేయిని పైకి ఎత్తాలి. హల్లెలూయా. యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళని దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? ఆమేన్. మరి నీతిమంతులు ఎక్కడ ఉంటారు? పరలోక రాజ్యంలో ఉంటారు. హల్లెలూయా. ఈరోజు మనందరం కూడా ఎలా పరలోక రాజ్యానికి వెళ్తామంటే దేవుని నమ్మడం ద్వారా. ఇది చాలా ఉచితంగా చెప్తున్నాడు కదా దేవుడు, చాలా ఫ్రీగా. ఇది మీ క్రియల వల్ల కలిగినది కాదు, దేవుని వారమే. ఈ 4 కుష్ఠరోగులు ఏదైనా కష్టపడి ఆ ఆహారాన్ని పొందుకున్నారా? లేదంటే ఏ విషయం చెప్పినా వాక్యాన్ని నమ్మడం ద్వారా పొందుకున్నారా? మరి మీ జీవితంలో మీ కుటుంబాన్ని మీరు కష్టపడి మంచిగా చేయాలనుకుంటున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి మీ కుటుంబాన్ని బాగుపరచుకోవాలనుకుంటున్నారా? హల్లెలూయా. మీ దగ్గర ఎన్నో సమస్యలు ఉండొచ్చు, కానీ ఒక్కటి ఏంటిది సమస్య అంటే దేవుని యొక్క వాక్యాన్ని సాతాను నమ్మనీయకుండా చేస్తుంది. అందుకే మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటి నుంచి 4 కుష్ఠరోగులాగా మీరు నిరంతరం చచ్చిపోయినా ఏదైనా సరే వాక్యాన్ని నమ్మి, మా పాస్టర్ ఒక మాట చెప్తాడు, ఏమంటాడంటే నువ్వు ఈరోజు చచ్చిపోతే వాక్యాన్ని నమ్మి చచ్చిపో అని చెప్తాడు. ఇది చాలా అందమైన విషయం కదండి. వాక్యాన్ని నమ్మి చచ్చిపోతే అది చాలా అందమైన జీవితం. హల్లెలూయా. ఒకవేళ ఈ 4 కుష్ఠరోగులు ఆ పరిస్థితిని చూసి చచ్చిపోతే అది చాలా ఆ శుభ్రం పడడం అనేది రక్షించకుంటే. కానీ ఎప్పుడైతే వీళ్ళు వాక్యాన్ని నమ్ముతూ మనం చచ్చినా చచ్చిపోదాం, వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వాక్యాన్ని నమ్మి మనం చచ్చిపోదామని చెప్తున్నాడు. అర్థమవుతుందండి? అందుకే వాళ్ళు వాక్యాన్ని నమ్మినప్పుడు వాళ్ళు ఏం చచ్చిపోరు, వాళ్ళ ద్వారా ఇంకో పట్టణం అనేది రక్షించబడుతుంది. మీరు ఒకవేళ వాక్యాన్ని నమ్మితే మీ ద్వారా కొన్ని వేల కుటుంబాలు రక్షించబడతాయి. ఆమేన్. అందుకే దేవుడు ఈరోజు నన్ను ఇక్కడికి పంపించాడు. హల్లెలూయా. నేను ప్రార్థన చేసి ముగిస్తాను. దయగల తండ్రి, కృపా తండ్రి, ప్రభా, ప్రేమ కనికల తండ్రి, నీకే స్తుతులు స్తోత్రం వందనాలు తండ్రి. ప్రభా, ఈరోజు మా జీవితంలో ఎంత గొప్పగా